హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో ఈ అమ్మాజీ అమ్మ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్‌కి స్వాగతం. ఇకపోతే నిన్నటి వీడియోలో ఇలా గుడికి వెళ్ళాము. మా మా మనవడికి పటికి బెల్లం తూసిచ్చాము. వాడు ఎత్తున అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేశాను కదండీ! దాంట్లో భాగంగానే ఇది మూడో భాగం అనమాట. ఇంకా కొంచెం ఉండిపోయింది. దాన్ని నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. అలాగే తల్లిదండ్రులకి పిల్లల నుంచి తల్లిదండ్రులు ఏం ఆశిస్తారు అన్నది కూడా ఒక పెద్దాయన చెప్తే విన్నాను. దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా 4 మాటలు చెప్తున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను. సుత్తి లేకుండా సూటిగానే చెప్పానండి. అందుకే నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే ఇదే వీడియోలో మా మనవడు, అదే మా ఆడపడుచు గారి మనవడు మా ఇంటికొచ్చి పూజల గదిలో చాలా సందడి చేశాడు. అది కూడా ఈ వీడియోలో మీరు చూసేయచ్చు. ఓకేనా? అమ్మ ఏం చేస్తుందండి, పిల్లలు కడుపు నిండా తినాలనే కదా చూస్తుంది. ఆనియన్ వేయలేదనుకో, ఆనియన్ వేయలేదు అసలే అత్యవసరం అంటే వాడికి పెద్దగా ఇష్టం ఉండదు. అందులో మళ్ళీ ఆనియన్ వేయకపోతే ఆనియన్ వేయలేదా అంటాడు. ఎందుకు వాడిని ఇబ్బంది పెట్టడం, వేసేస్తే ఒక ముద్ద తింటాడు కదా, అందుకని చెప్పేసి. అయితే లేదులేని శనివారం చేయలేదు, వాడు చేస్తుంటే ఎలాగో ఆపేద్దును, చేయలేదు. కొంచెం హెల్త్ అంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కానీ లైట్గా గొంతు నొప్పి ఉండి ఒక 3 డేస్ నుంచి గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. అలాంటి వాడికి తలస్నానం చేయించి పూజలు చేయించడం ఎందుకు, వాడి తరపున కూడా నేనే మొక్కేసుకుందామని చెప్పి చేయమనలేదు. అదనమాట విషయం. చెప్పాను కదండి, ఒక అమ్మ ఎప్పుడు ఏం ఆలోచిస్తుంది, పిల్లల మంచి కోసం, వాళ్ళ బాగు కోసం, వాళ్ళు కడుపు నిండా తినాలని, మంచిగా ఎదగాలని, ఆరోగ్యంగా ఉండాలని. అంతకుమించి వేరే ఏముంటాయి చెప్పండి అమ్మకి. ఈరోజు ఒక వీడియోలో విన్నాను, ఆయన ఎవరో చెప్తున్నారు, ఆయన పండితుడో మరి ఏంటో తెలియదు, కానీ దేవుడి గుడికి తీసుకెళ్ళినప్పుడు దేవుడు కనిపించట్లేదు నాన్న అంటే భుజాల మీద ఎక్కించుకుని దేవుని చూపిస్తాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు, నేను ఎక్కి కూర్చున్నదే దేవుడు భుజాల మీద అని. అది ఏంటంటే దాని అర్థం ఏంటంటే, కంటికి కనిపించే దేవుళ్ళు ఎవరండి? ప్రత్యక్ష దేవుళ్ళు తల్లిదండ్రులు. అలాంటి ప్రత్యక్ష దేవుళ్ళని పక్కన పెట్టేసి దేవుడు ఎక్కడో ఉంటాడు అనుకుని గుడికి వెళ్ళి, గోపురాలకు వెళ్ళి మొక్కులు మొక్కుకొని, అంటే వెళ్ళొద్దని కాదు, కానీ ప్రత్యక్ష దేవుళ్ళు మనకి మొదటి దేవుళ్ళు ఎవరంటే, మొదటి దేవత అమ్మ, తర్వాత వచ్చి నాన్న. భుజాలను ఎక్కించుకుని మోస్తాడు, ఆయనే దేవుడని అప్పుడు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. అలాగే వాళ్ళకి తల్లిదండ్రులకి గుడి కట్టించాల్సిన అవసరం లేదు, కానీ గుడి మెట్ల మీద కూర్చునే స్థితి మాత్రం తీసుకురాకుండా చూస్తే చాలు అని చెప్పారు. చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్గా చాలా నచ్చిందండి నాకు ఆ మాట. అంతే కదండి, వాళ్ళకి ఏం గుడులు కట్టించక్కర్లేదు. గుడి ముందు కూర్చునే పరిస్థితి రాకుండా, గుడి ముందనే కాదు, ఇప్పుడు చాలామంది వర్కింగ్ వాళ్ళు, పిల్లలు విదేశాల్లో ఉంటున్నారు, తల్లిదండ్రులు ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళకి ఒక మాట, కనీసం రోజంతా వెయిట్ చేస్తారు పాపం పిల్లల కోసం. కనీసం పడుకునేటప్పుడైనా ఒక్క కాల్ చేసి, అమ్మ మీరు తిన్నారా, నేను తిన్నాను, మీరు తిన్నారా అని అడగకపోయినా పర్వాలేదు, నేను తిన్నానమ్మా, నేను బాగున్నానని ఒక్క మాట వాళ్ళ చెవిలో పడింది అనుకోండి, హాయిగా ప్రశాంతంగా పడుకుంటారు. అదే కాల్ రాలేదనుకో, ఆ రోజు వాళ్ళకి నిద్ర ఉండదు. అలాంటి ఎన్నో పరిస్థితులు ఎన్నో ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు తల్లిదండ్రులు. అందుకని నా మాటగా నేను చెప్తున్నాను, ప్లీజ్ ఒక్క కాల్ చేయండి. పనులు ఎప్పుడూ ఉంటాయి, కానీ మనకి 9 నెలలు మనల్ని గర్భంలో మోసి ఈ భూమి మీదకి తీసుకొచ్చి మనకి అన్నీ చూపించి అన్నీ నేర్పించిన తల్లి తండ్రి తర్వాతే కదండి, వాళ్ళంటూ ఉంటేనే కదా మనం ఈ భూమి మీదకి వచ్చాం. అందుచేత ఏంటంటే తల్లిని తండ్రిని విస్మరించకండి. జస్ట్ ఒక్క ఫోన్ కాల్ చేయండి. మేము ఉండొచ్చు, పనులు ఉంటాయి, ఆఫీస్ అని, అదని ఇదని, బాస్ అని, ఎవరి స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది. ఎన్ని పనులు ఉన్నా కానీ జస్ట్ పని ఉంటే ఆ మాటే చెప్పండి వాళ్ళకి. ఫోన్ చేయడం మానేయకండి. చేసి నాకు పని ఉందమ్మా ఈరోజు, రేపు మాట్లాడతాను, వీలున్నప్పుడు తప్పకుండా చేసి మాట్లాడతానమ్మా, ఈరోజు నాకు పని ఉందమ్మా అని చెప్తే వాళ్ళు తప్పకుండా అర్థం చేసుకుంటారు. అంతే తప్ప పని ఉందనేసి వాళ్ళని అవాయిడ్ చేస్తే మాత్రం వాళ్ళకి నిద్ర ఉండదు నాన్న. వాళ్ళు కడుపు నిండా తినరు, నిద్ర ఉండదు. ధ్యాస అంతా పిల్లల మీదకి వెళ్ళిపోయిన అరకేయాతను పడే తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు ఈ రోజుల్లో. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. అమ్మా నాన్నలతో మాట్లాడండి, మనసు విప్పి మాట్లాడండి. ఆస్తులు బంగారాలు ఏ అమ్మా నాన్న అడగరు. మనసు తీరా, కరువు తీరా అమ్మ అన్న పిలుపుకు కూడా నోచుకోలేకుండా పోయానే
నాన్న అన్న పిలుపుకు నోచుకోకుండా పోయానే, నేను ఎంతలా పెంచాను, ఎంత కష్టపడ్డాను, ఎంత చేశాను వీడి కోసం అనేసి ఆలోచించి 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 కుళ్ళి కృషించి నశించిపోయే పరిస్థితి మాత్రం ఏ తల్లిదండ్రులకి వద్దండి. ప్లీజ్ అర్థం చేసుకుని తప్పకుండా ప్రతి పిల్లలు కూడా తల్లిదండ్రులతో మనసు విప్పి మాట్లాడండి. అమ్మోయ్ పసుపు చింతలే ఎత్తనాడే చింతలే వేసేస్తున్నాడే. అదిగో ఎక్కడ వేయాలి? అయ్యప్ప దండం పెట్టుకో, దండం పెట్టుకో. ఓం ఓం గోవిందా గోవిందాను. ఓం అక్షింతలు వేసేస్తున్నాడు పొలం. ఇక్కడే అమ్మవారికి ఇక్కడే బంగారు తల్లికి. సూపర్, మంచిగా చదువుకోవాలి. అక్షింతలే ఎత్తనాడు. ఇంకా దండం పెట్టుకో సారి చాలు. ఇంక దండం పెట్టుకో. ఓం పెట్టుకోవచ్చునా? ఓం ఓం పెట్టేసుకో. గోవిందా చెప్పు అమ్మాయిలాగా. గోవిందా చెప్పు. కొడతా ఆర్తిచ్చే ఆర్తిచ్చే. ఓం ఏంట్రాది పూజలు ఎప్పుడు అలవాట వేరే నీకు? సవారు సవారు బొట్టు పెట్టుకున్నావా? బొట్టు ఇకి ఇంకా పూజేనా? బొట్టు పెట్టుకున్నావా? బొత్తు ఇదిగో 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 బొట్టు ఇదిగో. ఇది బొట్టు పెడతాను. ఏది ఇలా తిరుగు, ఇలా తిరుగు. అయిపోయి వెరీ గుడ్. చూపి 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 ఎలా ఉంది బొట్టు, ఎలా ఉంది చూపి. సూపర్ ఉందిరా. చాలులే ఇంకా చాలు చాలు చాలు. ఓం పెట్టేసుకో. గోవిందా చెప్పు. తాతగారికి చూపించి బొట్టు పెట్టుకున్నాను నేను. పొలోమని పూజ చేసి అత్తరాడండి మీకులాగా. మాయకించక్క అట్టాకుందైతే మా ప్లేట్లో పెట్టారు. లోనికి వచ్చి మరి ఎవరు తెచ్చారే? మళ్ళీ వెళ్తున్నాడే. అక్షంతలు పొలోమని పూజ చేసి ఎత్తరాడే. కొత్త గట్టలేదు అలవాటు. నెత్తి మీద వేసుకోలేదంట మరి. వెరీ గుడ్, సూపర్ సూపర్ రా. అక్షంతలు నెత్తి మీద వేసుకోవాలా? బంగారు కొండ. మా ఇంటికి ఎప్పుడు వస్తారా బుడంకాయలు? ఈ బుడంకాయ వచ్చి ఎలా వేసేసాం? మా ఇంటికి ఎప్పుడు వస్తారా? ఈ 7 పెళ్లి చేసి వచ్చి పెళ్ళి అయిపోతుంది. అయ్యో అదిగో బొట్టు వేసుకోవాలంటే నెత్తి మీద వేసుకోవాలంటే అక్షింతలు తీసుకుని వేసుకున్నాడు. అలా చూడండి మళ్ళీ వెళ్ళి ఇప్పుడు దాకా పూజ చేశాడు. మళ్ళీ తీసుకుని మళ్ళీ వెళ్ళి అక్షింతలు నెత్తి మీద వేసుకుని అదిగో అదిగో. చాలు ఇంకా అన్నిసార్లు వేసుకోరు ఒకసారే. అమ్మలేముడి రెండు భోజనం చేస్తారా? చాలా ఇంకా గుండె మీద పడిపోతుంది. చూస్తారు కదా, నాకైతే చాలా ముచ్చటగా అనిపించింది. మా ఇంటికి ఎప్పుడు వస్తారా ఇలాంటి బుడిబుడి బుజ్జాయిలని కూడా అనిపించింది. వాడు 2 ఏళ్ళండి, ఇంకా 2 ఏళ్ళు పూర్తి అవ్వలేదు కానీ ఏమి వలకపోయకుండా ఎంత చక్కగా ఆడుకుంటున్నాడో చూసారు కదా. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి.